శ్రోతలకు నమస్కారం. నేను ఇందిర. ప్రతి నెల శ్రీమాత కృతజ్ఞతా స్మృతులు అనే ఒక సంకలనం నుండి శ్రీమాతారవిందుల ముద్దుబిడ్డల అనుభవాలను వింటున్నాం. ఈ నెల మనం వినబోయే వ్యాసం మాసిపోని ఆనంద ఘడియలు, జార్జ్ వాన్ వ్రెకెమ్. 1970 సంవత్సరం జనవరి 17వ తేదీ, అంటే 33 సంవత్సరాల క్రితం బెల్జియం వదిలి వచ్చాను. ముందుగా ఫ్రాంక్ఫర్ట్కు విమానంలో వెళ్ళాను. జనవరి, వణికించే చలికాలం. విమానాశ్రయం ధవళకాంతితో వెలుగుతోంది, మంచుతో నిండిపోయింది. అక్కడి నుండి బొంబాయికి మరో విమానం బోయింగ్ 707లో ప్రయాణించాను. ఆ విమానం పేరు లోస్టే. అది సమున్నత హిమాలయ పర్వతాలలోని ఒక శిఖరం పేరు. ఆ ప్రయాణాన్ని నేనెన్నడూ మరవలేను. ఇక బొంబాయిలో దిగాను. 30 డిగ్రీల సూర్యతాపంలోకి అడుగు పెట్టాను. ఇది మరో ప్రపంచం. అటు నుండి మద్రాసుకు వెళ్ళాను. ఆ తర్వాత 3 శతాబ్దాల క్రిందటి బస్సులో ప్రయాణం చేసి పాండిచ్చేరి చేరుకున్నాను. బస్సు పైభాగంలో ఉంచబడిన నా వస్తువులు ఉన్నాయో లేవో అన్న గాబరా, కానీ అదృష్టవశాత్తు జాగ్రత్తగా ఉన్నాయి. సముద్ర తటంపై ఒక చిన్న సైజు లాడ్జిలో బస చేశాను. ఆ లాడ్జి ప్రస్తుతం లేదు. ఆ లాడ్జి ఆశ్రమ ముద్రణాలయం ప్రక్కగా ఉంటుండేది. నా పెట్టె గదిలో పడేసి జాకెట్ను భుజంపై వేసుకుని ఆశ్రమం దర్శించడానికి బయలుదేరాను. నీలాకాశం క్రింద ధవళకాంతితో వెలిగే ఆశ్రమం, దాని పక్కగా ఒక తాటి చెట్టు నాకింకా చక్కగా గుర్తున్నాయి. శ్రీమాత ఆ సమయంలో ఆశ్రమంలో ఉన్నారో లేదో తెలీదు, అందుచేత బయటికి వచ్చేశాను. ఒక చర్చిని చూశాను. దాని బయట ఒక యూరోపియన్ స్త్రీ ఎవరితోనో మాట్లాడుతోంది. ఆమె దుస్తులు కొత్త ఫ్యాషన్వి. ఇక్కడే దగ్గరలో ఉండాల్సిన ఆశ్రమం ఎక్కడ ఉంది అని ఆమెను అడిగాను. ఆమె ఉచ్చారణను గమనించి, మీరు ఫ్రెంచ్ భాష మాట్లాడేవారా అని అడిగాను. అవునవును, ఇలాగే ముందుకెళ్ళండి, ఫ్రెంచ్ రాయబారి కార్యాలయం వస్తుంది, అక్కడ ఎడమవైపుకు మళ్ళండి, ఆశ్రమానికి చేరుతారు అన్నారామె. అది ఆదివారం మధ్యాహ్న వేళ. జనసందోహం పల్చగా ఉంది. ఆశ్రమ పాఠశాలలోనికి వెళ్ళాను. బోర్డుపై శ్రీమాత విలక్షణమైన సంతకం ఉన్న టైం టేబుల్ని చదువుతున్నా. నేనెక్కడున్నానబ్బా అన్నా. వెంటనే వెనుక నుంచి ఒక స్వరం, మీరు దేనికోసం వెతుకుతున్నారో తెలుసుకోవచ్చా అని వినబడింది. ఆ కంఠం ఫ్రెంచ్ యువకుడు జాన్ పియర్ది. తదుపరి ఆయన పేరు గురుప్రసాద్గా మారింది. ఆయన నేటికి ఆరువిలలో ఉన్నారు. గోపి అని పిలువబడతారు. మిమ్మల్ని ఆశ్రమానికి తీసుకెళ్తాను రండి అన్నారు. ఆశ్రమంలో ఒక పవిత్ర గది ఉంది కాబోలు అని బోధపడింది. ఆయనతో కలిసి వెళ్ళాను. వీధి దాటి ఒక ద్వారంలోనికి తీసుకెళ్లాడు. మీరు నమ్మలేరు, మీకంతా సుపరిచయమైన 4 కుర్చీలపైన 4 గడ్డాలతో ఉన్న వృద్ధులు కనిపించారు. అది స్వర్గద్వారమేమో, వారు సెయింట్ పీటర్ లాంటి ఋషి పుంగవులేమో అని భాషించింది. అప్పుడు గౌపి, ఆయన ఎప్పుడు ఎక్కడ రావాలి అని ఎవరినో అడిగారు. నేను వెనుదిరిగి చూద్దును కదా, నేనింతకుముందు చర్చి ముందు కలిసిన మహిళయే ఆమె. కానీ ఇప్పుడు ఆమె రంగుల ఫ్యాషన్ గుడ్డల్లో లేదు. తెల్లని పొడుగాటి వస్త్రాలను ధరించి చేతిలో పూలపళ్ళెంతో సాక్షాత్కరించింది. మీరు ఎవరిని దర్శించదలిచారో వారితో కలవడానికి సమయం, స్థలం అన్నీ నిర్దేశించబడగలవు అని అన్నారు. గోయల్ గారి కొత్త అతిథి గృహంలో ఒక గదిని చూచాను. అక్కడ విన్నాను, శ్రీమాత జీవించే ఉన్నారని, వారితో సమావేశం కావడానికి వీలున్నదనిను. అక్కడ ఉన్న పెట్టెలో ఉత్తరం వ్రాసి వేయాలి. ఆశ్రమం అంటే ఒక చిన్న కుటీరం లాంటిదని భ్రమించిన నాకు ఈ విశాల ప్రాంతమంతా ఆశ్రమమే అని అర్థం కాలేదు. 3 రోజుల పాటు కేంద్ర ఆశ్రమ భవనం చుట్టూ తిరిగాను. కనిపించిన వారిని ఆశ్రమం ఎక్కడా అని అడిగాను. ఇక్కడేనని సమాధానం. బాల్కనీ వీధిలోని పృథ్వీసింగ్ కూడా అదే సమాధానాన్ని ఇచ్చారు. నేను నమ్మలేకపోయాను. శ్రీ మాతారవిందుల పవిత్ర ఆశ్రమానికి ప్రవేశ ద్వారం అంత చిన్నగా ఉండటం నాకు విస్తు కలిగించింది. చివరికి పెట్టెలో ఉత్తరం శ్రీమాతకు వ్రాసి వేశాను. అప్పుడొక విచిత్రం జరిగింది. ఇంతకుముందు నేను భేటీ అయిన ఫ్రెంచ్ యువకుడు నా వెనుకనే నిలిచి ఉండటం చూశాను. ఆశ్రమం ఎక్కడా అని అడిగా. నాతో రా, ఇక్కడే ఉంది అన్నాడు ఆయన. నేను సమాధి ఫోటో చూచాను. అందులో సమాధి వెనుక భాగంలో పెంకుటింట్లో నిరోధ్ భరణ్ గారి గది ఉంది. ఆ దృశ్యాన్ని చూడగలిగితే ఆశ్రమంలో ఉన్నట్టు నమ్మగలుగుతాను. ఆయన సమాధి సన్నిధికి నన్ను తీసుకెళ్లాడు. అప్పుడు ఆశ్రమం చేరాననే భరోసా కలిగింది. నా ఉత్తరానికి శ్రీమాత జవాబు అందింది. అది ఫ్రెంచ్ భాషలో శ్రీమాత స్వదస్తూరిలో రాయబడింది. నీవు నన్ను కలుసుకోవచ్చును, కానీ అది నిశ్శబ్ద సమావేశం మాత్రమే సుమా. దాని భావమేమో నాకు అర్థం కాలేదు.
ఆ ఉత్తరం రాయడానికి ఎంతో తంటాలు పడ్డా శ్రీమాతను అమ్మ అని సంబోధించడానికి మనస్కరించలేదు. ఎందుకంటే నాకు ఒక తల్లి ఉన్నది. ఆమె చనిపోయిందనుకోండి. ఆ ఉత్తరాన్ని ఈనాటికి జాగ్రత్తగా దాచాను. దాని క్రింది భాగంలో శ్రీమాత నన్ను ఆహ్వానిస్తూ రాసిన సమాధానం ఉంది. ఇక అతిథి గృహంలో తంతు గురించి. నాకు పూల గురించి గొప్పగా తెలియదు. అనేక రకాల పూలను నా ముందుంచి నాకు కావాల్సిన వాటిని ఎన్నుకోమన్నారు శ్రీమాతకు సమర్పించడానికి. పువ్వులంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. పుష్పాలు సమర్పించడం నాకు చాదస్తం అనిపించేది. వచ్చిన అతిథులందరూ నేను ఏ పూలను ఎన్నుకుంటారో అని కుతూహలంతో గమనిస్తూ ఉన్నారు. ఈ పరీక్షలో చిత్తుగా ఓడిపోయా. నేను రకరకాల పూలను ఎంచుకున్నాను, కానీ నిరాడంబరత, హ్యూమిలిటీ అనబడే పూలను ఏరుకోలేదు. ఆ తర్వాత మిచు గారు, వీరిని మీలో కొందరు ఎరుగుదురు. వీరిని 30 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల క్రితం కెనడాలోని మాంట్రియల్ నగరంలో తిరిగి కలిశాను. వీరు నన్ను పార్క్ ద్వారా శ్రీమాత గదికి తీసుకెళ్లారు. కొద్దిసేపు తర్వాత చంపక్లాల్జీ నా పేరు పిలిచారు. నేను లోనికి వెళ్ళాను. నేనేమి చేయాలో, ఎలా మెలగాలో నాకు తెలియదు. అంతా అయోమయం. శ్రీమాత ఎలా ఉంటారో కొద్దిగా తెలుసును. అటువంటి శ్రీమాత సాన్నిధ్యంలో ఏమి చేయాలో తోచలేదు. ఎందుకంటే ఇంతకుముందు సముద్రం బీచి వద్ద జనం ధ్యానముద్రలో ఉండటం, సమాధి ముందు సాష్టాంగ నమస్కారం చేయటం, ఇలా రకరకాలుగా ప్రజలను చూశాను. కానీ సాక్షాత్తు శ్రీమాత ముందు నిలబడినప్పుడు నేనేమి చేయాలో తెలియక తికమక పడ్డాను. గదిలోనికి వెళ్తే నేను చూసిన దృశ్యం, శ్రీమాత తన పలుచటి ముంజేతిని కుర్చీ చెయ్యిపై ఆనించి కూర్చొని ఉన్నారు. ఆమె ముందు వెళ్ళి నించున్నా, అంతే. ఇక తరువాత సంగతులేమో తెలియదు, మీకేమీ చెప్పలేను. నేను తిరిగి తెలివిలోకి వచ్చేసరికి శ్రీమాత మందహాసం చేస్తూ కనిపించారు. ఆశీస్సుల ప్యాకెట్ ఒకటి ఇచ్చారు. మరలా మరో ప్యాకెట్ ఇచ్చారు. కొంతసేపు తర్వాత శ్రీమాత గది నుంచి బయటకు వచ్చాక ఆ శక్తి నాపై పనిచేయడం మొదలుపెట్టింది. నా శరీరంపై, నా వెన్నుపాముపై, నా సూక్ష్మ దేహంపై ఆ శక్తి ప్రభావం స్పష్టంగా కనిపించసాగింది. అతిథి గృహం వచ్చిన అనేక అతిథులతో గజిబిజిగా ఉన్నందున అక్కడ ఉంచడానికి రుచించక నేనింకా అందరికీ కొత్త కాబట్టి సముద్రం వైపు నడవడానికి వెళ్ళాను. దాదాపు 2 గంటలు నడుస్తూనే ఉన్నా. నా కళ్ళల్లో నీరు స్వచ్ఛందంగా కారుతూనే ఉంది. అలా అశ్రుతప్తమైన కళ్ళతో కాసేపు పడుకున్నాను. అప్పుడేదో జరిగింది, కానీ నాకు ఆ ఆధ్యాత్మిక అనుభవాలు జరిగిన చాలా కాలం తర్వాత కానీ వాటి ప్రాధాన్యతను గుర్తించలేకపోయాను. అది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే అట్టి అనుభవాలు జరిగిన వెంటనే వాటిని వ్యాఖ్యానించకపోతే వాటికి పెడర్థాలు తీసే ప్రమాదం ఉంది. వాటికి మన ఆలోచన సరళిలో ఒక నిర్దిష్టతను కల్పించే అవకాశం ఉంది. 1970వ సంవత్సరం జనవరి 29వ తేదీ నాడు శ్రీమాత సమక్షంలో కలిగిన అనుభవానికి వివరణ ఎక్కడ లభించిందో మీరు ఎరుగుదురా? బెల్జియం దేశంలో ఘెంట్ అను నగరంలో ఫ్రీమేసన్స్ ఆలయంలో నాకు వివరణ దొరికింది. ఆ ఆలయంలో నేను ఉపన్యాసం ఇచ్చాను. అనేక ఫ్రీమేసన్స్తో సంభాషించే అవకాశం దొరికింది. వారికి శ్రీమాత గురించి తెలుసుకోవాలనే అభిలాష ఉంది. వారిలో న్యాయమూర్తులు, వృత్తి ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, వైద్యులు, చర్చి పూజారులు, ఇలా అనేక వర్గాల వారందరూ ఉన్నారు. అందరికీ చెప్పరాని ఉత్సాహం. నా అనుభవాన్ని తెలుపగానే ఇది ఒక అంకురార్పణ అన్నారు. తదనంతరం నేను ఏదో పుస్తకంలో చదివాను. ఒకానొక సందర్భంలో శ్రీమాత ఇలా సెలవిచ్చారు, ఒక వ్యక్తి నన్ను దర్శించి ఎప్పుడు గుర్తించగలుగుతాడో అప్పుడే అంకురార్పణ జరిగిందని తెలుసుకోండి. ఆ కొద్ది అపూర్వ క్షణాల్లో నేను ఏదో ఒక శక్తిని గుర్తించాను. ఆ శక్తి ప్రభావం నేటికి నాలో ఉన్నది. ఆ అతిథి గృహంలో ప్రతి ఒక్కరి వేలికి ఉంగరం ఉన్నది. శ్రీమాత ప్రతీక ఉండే ఉంగరం అందరూ కొనుక్కొని తొడుక్కోవాలి. కొందరు కెంపుతో పొదిగిన ఉంగరం కొంటే కొందరు వజ్రపు ఉంగరం కొనేవారు. నేను కూడా ఒకదాన్ని కొన్నాను. శ్రీమాత 2వ దర్శనానికి నా జన్మదినోత్సవం మార్చి నెల చివర వెళ్ళాను. నిశ్శబ్ద దర్శనం. వారి వ్రాతలు గుర్తొచ్చాయి. పెదవి విప్పకుండా ఆ ఉంగరాన్ని ఆమె చేతికి అందించాను. ఆమె దానిని పరీక్షగా చూచారు. నా ఎడమ చేతి వ్రేలు అందించాను. ఆ ఉంగరాన్ని శ్రీమాత స్వయంగా తొడగాలని. నాతో వారు సంభాషించిన అతి కొద్ది అవకాశాల్లో ఇది ఒకటి. ఆ రోజు ఇలా అన్నారు, ఆ చేతి వ్రేలుక? నోరు విప్పకుండా తల ఊపాను. ఆ చేతిని ఎందుకు ఎన్నుకున్నానో తెలియక. ఆ వ్రేలికి ఉంగరాన్ని తొడిగారు. ఇదిగో ఇప్పటికీ ఆ ఉంగరం నా వ్రేలిని అలంకరించింది చూడండి. నా జీవితంలో ధరించిన చేతి ఉంగరం అది ఒక్కటే. కొంతకాలం తరువాత శ్రీమాత సుపుత్రుడు ఆంధ్రేతో పరిచయం ఏర్పడింది.
అతనిని అడిగాను, ఆ చేతి వ్రేలిక అని శ్రీమాత ఎందుకు ప్రశ్నించారోనని. నేను వారిని అడిగి తెలుసుకుంటానన్నాడు. అడిగి సమాధానం తెలుసుకున్నాడు. ఆ సమాధానం ఏమిటో తెలుసుకోవాలని మీ మనసులు ఉవ్విళ్ళూరుతున్నాయని తెలుసు నాకు. ఆమె ఇచ్చిన సమాధానం మర్మ వివాహం, మిస్టిక్ మ్యారేజ్. నేను బెల్జియం నుంచి భారతదేశం వచ్చినప్పుడు విమానంలో తిరిగి వెళ్ళడానికి టికెట్ 1 ఏడాది వరకు చెల్లుబడి అయ్యేలా తీసుకున్నాను. ఇక ఇప్పుడు తిరిగి వెళ్ళాలా లేదా అనే నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఆ రోజుల్లో భారతదేశం ఈనాటిలాగా కాదులేండి. అప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. నేను పాత్రికేయునిగా, పాఠశాలలో ఉపాధ్యాయునిగా, రంగస్థలిలో అజమాయిషీ చేసేవానిలా ఇలా అనేక రకాలుగా అనుభవం గడించాను. ఇక ఇచ్చట ఆశ్రమంలో శ్రీమాత నాకు అప్పచెప్పిన పని చూడండి. కొత్త వర్గపు పిల్లలతో నందనంకు వెళ్ళమని వారి ఆదేశం. మొదటిసారి 2 పసిపిల్లలను నా ఇరువైపు చేతులు పట్టుకుని నడిపించుకుంటూ నందనానికి వెళ్ళినప్పుడు ఎంత మూడినిగా కనిపించానో మీరు ఊహించలేరు. తరువాతి కాలంలో అది నాకు చాలా ఆదర్శప్రాయమైన ఉద్యోగం అని తెలిసి వచ్చింది. ఇక్కడే ఉండిపోవాలా లేక మా దేశం వెళ్ళిపోవాలా తేల్చుకునే సమయం రానే వచ్చింది. నిజానికి మా దేశానికి తిరిగి వెళ్ళాలని అప్పటికే నిర్ణయానికి వచ్చాను. చిన్ననాటి నుంచి రుచి మరిగిన బెల్జియన్ బీరు, చీజ్, స్టీక్స్, చిప్స్ నన్ను నోరూరిస్తున్నాయి. శ్రీమాత అనుమతికై లేఖ రాశా. ఆమె బదులు రాయలేదు. తన కుమారుడు ఆంధ్రేతో అతన్ని నా వద్దకు రమ్మని చెప్పు అంది. రోజల్లా ఎంతో విరామం లేకుండా పనిచేసే శ్రీమాత నన్ను కలవమని చెప్పిందంటే దాని వెనుక ఎంత కృప దాగి ఉందో తెలుసుకోలేకపోయిన మూర్ఖుణ్ణి నేను. ఆమె గదికి వెళ్ళాను. ఆమె సాన్నిధ్యంలో కూర్చున్నా. ఆమె మందహాసంతో ఆశీస్సులను అందించారు. మేడ మీద నుండి కిందకి దిగివచ్చి ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని ప్రకటించాను. నేను అప్పుడు బస చేస్తున్న అతిథి గృహానికి వెళ్ళాను. తరువాత 1 గంట సేపు నాలో మదన ఏర్పడింది. నాపై ఎవరో విరుచుకుపడ్డట్లు భాషించింది. ఇక భోజన సమయం అయ్యేసరికి భోజనశాలకు వెళ్ళాను. నేను తరచూ గంధర్ గారితో ముచ్చటించేవాడిని. అతనితో చెప్పాను నేను ఇక్కడే ఉండిపోతాను అని. ఈనాటికి ఇక్కడే ఉండిపోయాను. 1972లో మాతృమందిరానికి శంకుస్థాపన జరిగింది. అది ఇంకా సైకిళ్ల యుగం. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు లేవు. మాతృమందిరం కట్టుబడుతున్న స్థలం ఆరోవిల్లి పాండిచ్చేరికి బాగా దూరం. పొద్దుటే 5 గంటలకు లేచి జిప్మేర్ కొండపై సైకిల్ మీద వెళ్ళటమా? అక్కర్లేదు, ధన్యవాదాలు అనుకున్నా. కానీ దైవ నిర్ణయం మరోలా ఉన్నప్పుడు ఎవరి ద్వారానో ఆదేశం వస్తుంది. ఈ సందర్భంలో అమెరికాకు చెందిన టెన్నిస్ ఆటగాడు డికాక్ నా మిత్రుడు వచ్చి పిలిచాడు. జార్జ్, మాతృమందిర్ శంకుస్థాపన వేడుకలు చూడడానికి వెళ్దాం, బయలుదేరు అన్నాడు. సరేనన్నాను. కొండపైన దారి. వెళ్ళి సైకిళ్లను వీధి ప్రక్కన ఉంచాము. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన కెప్టెన్లు అజమాయిషీ చేస్తున్నారు అత్యంత విధేయతతో. నా బోటివారు నిలబడడానికి నిర్దేశించిన స్థలంలో వెళ్ళి నించున్నా. అక్కడ నేను ఏమాత్రమూ కదలలేకపోయాను. ఎందుకంటే నా నెత్తి మీద ఇనుప టోపీని పెట్టినట్టు ఏదో తెలియని శక్తి నన్ను ఒత్తి పెట్టినట్లుగా భాషించింది. శ్రీమాత తమ గదిలో ఉన్నప్పటికీ వారి శక్తి మాత్రం తన పనిని ఎంతో చురుగ్గా చేస్తుంది. ఆ బలవర్తర శక్తిని అనుభవించిన నాకు ఇక ఆరోవిల్లి విజయవంతమవుతుందనే విషయంలో ఏ విధమైన శంక మిగల్లేదు. జనం నన్ను తరచూ ప్రశ్నిస్తుంటారు, ఆరోవిల్లి ఎలా ఉంది అని. నా జవాబు, చాలా చక్కగా ఉంది, ఇంతకంటే బాగా ఉండడానికి సాధ్యం లేదు అని. ఓహో అలాగా, కానీ ఆరోవిల్లే గురించి చాలా కథలు వినిపిస్తున్నాయి, అపవాదులు కళంకాలు ఆపాదించబడుతున్నాయి, మరి మీరేమో బాగా ఉంటుందంటున్నారు అని వారు అంటుంటే నేను అవును చాలా బాగుంది ఆరోవిల్లి అని భరోసాగా ధీమాగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటాను. మొదటిగా ఆరోవిల్లోకి వచ్చే దర్శకులు ఎన్నో స్థలాలకు వెళ్ళి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. నాకంటే వారికి 100 రెట్లు ఎక్కువ విషయాలు తెలుస్తాయి. రెండోది, ఆరోవిల్లేని స్థాపించినది శ్రీమాత. ఆమె దాని బాగోగులు చూచుకోగలరని నా ప్రగాఢ విశ్వాసం. అలా కాకపోతే ఇంతకాలం ఆరోవిల్లే జీవించి ఉండేదే కాదు. ఇక్కడ పరిస్థితులు ఎంత చిక్కుల్లో ఉన్నాయంటే ఆమె కృప లేకపోతే ఒక రోజు కూడా ఉండజాలదు. ఆరోవిల్లే కేవలం జీవించి ఉండటమే కాదు, దినదిన ప్రవృద్ధమవుతూ ఉంది. అంటే అది ఎంతటి విచిత్రమో జనం ఊహించలేరు. ఇక మూడో సంగతి, గత 2 ఏళ్లుగా నాకు ఒక విధమైన అనుభవం ద్యోతకమవుతోంది. ఇక్కడ చేరిన మనమంతా అన్నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళం కాబట్టి నా వ్యక్తిగత అనుభవాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నా. మరొకరితో నేను ఇవన్నీ ససేమిరా చెప్పను సుమా.
దాదాపు 40 సంవత్సరాల పూర్వం ఒకే బడిలో చదువుకున్న నా ఒక మిత్రుడు ఇటీవల తారసపడ్డాడు. ఆయన భారతదేశానికి వచ్చాడు. పాండిచ్చేరికి విచ్చేసి ఆరోవిల్లిని దర్శించాలనుకున్నాడు. నేను అతనికి మాతృమందిరం చూపాలి మరి, కానీ నేను హృద్రోగిని కాబట్టి మందిరంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. మోజెస్ లాగా పవిత్ర రాజ్యానికి సరిహద్దులో నిలిచాము. నా మిత్రునితో చెప్పాను, నీవు పైకెళ్ళు, నేను ఇక్కడే కూర్చుంటాను, నాకే సమస్య లేదు. నా వరకు ఆమె శక్తి సర్వత్రా వ్యాపించి ఉంది. ఆశ్రమంలో వచ్చి వెళ్లే దర్శకుల సాంద్రత బాగా ఎక్కువైపోయేసరికి నేను లోనికి వెళ్ళడం మాని బయట బాల్కనీ క్రింద నా మోటార్ సైకిల్ పైననే కూర్చొని 5 నిమిషాల పాటు ధ్యానం చేసి వెళ్తున్నా. శ్రీ మాతారవిందులు బస చేసిన ఆ పవిత్ర స్థలం చుట్టూ రాళ్ళు రప్పలు కూడా వారి అతీత శక్తిని పంచుకున్నాయి. అందుచేత ఆ 4 గోడల మధ్య అయినా వెలుపల అయినా నాకే సమస్య ఉండదు. నా మిత్రుడు మాతృమందిరం పైకి వెళ్ళాడు. నేను మాత్రం కిందనే కూర్చుని కళ్ళు మూసుకున్నా. ఒక స్వర్ణారుణ జ్వాలను చూశా. నేను అనుకున్నా, ఓహో, నా కళ్ళల్లో సూర్యుడు వెలిగిపోతున్నాడు. అది సూర్యాస్తమయ వేళ. కళ్ళు తెరిచా. సూర్యుడు నా వెనుక వైపు ఉన్నాడు. ఆనాటి నుండి మాతృమందిరానికి వెళ్తే నేను కళ్ళు మూసుకోవడానికి, మూసుకుంటే మరలా ఆ అనుభవాన్ని కోరినట్టు అవుతుందేమోనని వెనుకాడేవాడిని. కానీ పొరపాటున కళ్ళు మూసుకుంటే మటుకు ఆ స్వర్ణారుణ జ్వాల కనిపించి తీరేది. శ్రీమాత సంభాషణలను చదివిన వారికి ఆ జ్వాల గురించి తెలిసే ఉంటుంది. మాతృమందిర్ శంకుస్థాపన సమయంలో కూడా ఆసక్తే పనిచేసి ఉండాలి. మానవ మాతృలైన మనం ఎంత వాళ్ళం? యోగ సాధన మొదలుపెట్టిన వారికి తమ అంతరంగంలో లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ మన ఆదర్శం యొక్క విశాల భావంతో పోలిస్తే మనం ఎంత చిన్నవారమో అవగతం కాక మానదు. ఇక చిట్ట చివర దర్శన దినం ఆసన్నమైంది. శ్రీమాత దర్శన దినాల్లో 6 సార్లు పాల్గొని వారి సాన్నిధ్యాన్ని పొందగలిగాను. నా జన్మదినం మార్చి 1973లో. ఆమె మన సాధారణ పరిభాషలో చెప్పాలంటే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది రోజుల తర్వాత వారి దర్శన భాగ్యం దొరికింది. అట్టి భాగ్యం అటు తరువాత ఇక అందరికీ కరువైంది. వారి సమక్షంలో నించున్నాను. దివ్య జనని అంటే కోటి సూర్య ప్రభలతో వెలుగులు చిందే తల్లి. ఆమె ఇటువంటి భౌతిక స్థితిలో చూడటానికి నాకు మనస్కరించలేదు. ఆమెకు ఎట్టి యాతనలను అనుభవిస్తున్నారో, ఏమి సాధించడానికి ఇంత పరిశ్రమ చేయవలసిందో నాకు కొంతవరకు అవగాహన అయింది. రూసఫ్రెన్ వీధిలోని నా ఇంటి డాబాపై నిల్చుకొని వారికి ప్రణామం చేసేవాణ్ణి. కానీ వారిని ఆ చితికిపోయిన శరీరంతో చూచేటప్పటికీ నాకు ఏవగింపు కలిగింది. వారి గదిలో సందర్శకుల వరుసలో చివరలో నిల్చుని ఉన్నా. వారి సమక్షంలో ఉన్న భక్తులు వారి కళ్ళలోకి చూడటం లేదా మరొకటి చేయడం జరుగుతోంది. కానీ ఈ అజ్ఞానపు పుట్ట అయిన నా మదిలో ఏదో ఏవగింపు. అకస్మాత్తుగా ఏదో జరిగింది. పడుకుని ఉన్న శ్రీమాత ఒక్కసారిగా ఏటవాలుగా కూర్చొని నా వైపు చూడసాగింది. అదే తడవుగా నాలో ఆమె సాన్నిధ్యం నిండిపోయి ప్రశాంతత నెలకొంది. నా వంతు వచ్చేసరికి శ్రీమాత నాకు పుష్పాలను, జన్మదిన కార్డును అందించి జన్మదిన శుభాకాంక్షలను అందించారు. నేను ఆ పుష్పాలను చేతిలోకి తీసుకుని వంగి ఆమె పాదాలను ఎంతో నాజూకుగా తాకినా వారికి నొప్పి కలిగిందేమోననే భావం కలిగింది నాకు. వారి పాదాలను తాకగానే నా శిరస్సు పైన వారి దివ్యహస్తం ఉంచారు. నన్ను దీవించారు. అనేక ప్రజలు బుద్ధ భగవానుడు, యేసుక్రీస్తు, శ్రీకృష్ణ పరమాత్ముడు జీవించినప్పుడు తాము బ్రతికి ఉండి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులను పొంది ఉంటే ధన్యులమయ్యే వాళ్ళం కదా అనుకుంటారు. నేను మాత్రం శ్రీమాత ఆశీస్సులను పొంది ధన్యాతి ధన్యుడనైనానని చెప్పక తప్పదు. అదియే పూర్ణయోగం. ఇక ఒకరోజు ఉదయం మా పొరుగింటి తమిళుడు నా తలుపు తట్టి ఇలా కేకలు వేశాడు, శ్రీమాత ఇక లేరు, శ్రీమాత దివంగతులైనారు అని. నేను లేచాను. నేను బాగా పొద్దుపోయాక పడుకోవటం, అట్లాగే ఆలస్యంగా లేవటం చేసేవాడిని. భారతీయుల అలవాట్లు నాకు రాలేదు. అందుకే ఈరోజు ఈ ఉపన్యాసానికి కూడా ఆలస్యంగా వచ్చానులేండి. చకచకా లేచి మోకాళ్లపై కూర్చొని, తల్లి నీ నిర్ణయం ప్రకారమే కానియ్యి అన్నాను. ఆమె భౌతికంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆమెతో నా సంబంధ బాంధవ్యాలు ఒకే తీరుగా ఉన్నాయి. ఏమాత్రం మార్పు రాలేదు. ఆశ్రమం లాంటి గొప్ప సంస్థలకు వారు లేని లోటు తీరని లోటు. కానీ వ్యక్తిగతంగా నాకు ఏ లోటు కనిపించలా. అది ఆనాటి పరిస్థితి. మరి ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. 1956లో భూమిలోకి దిగిన అతి మానసిక శక్తి ఈనాటికి పనిచేస్తున్నదనే విషయాన్ని మరవకండి. ఒక నూతన జగత్తు ఆవిష్కరించబడింది అని సెలవిచ్చారు. ఆమె విద్యార్థులను ఉద్దేశించి వారు చేసిన అనేక ప్రసంగాలలో పదే పదే ఇలా వ్రాక్కుచ్చారు. ఉదయం లేవగానే క్రొత్త ప్రపంచం ఆవిర్భవించిన సంగతిని గుర్తు చేసుకోండి. అన్నల్లారా,
అక్కల్లారా, మరి మనం ఈ విషయాన్ని విశ్వసిస్తున్నామా? ఆ సందేశం మేరకు మన జీవితంలో మనం ప్రవర్తిస్తున్నామా? శ్రీ అరవిందుల అస్తమయం తరువాత చాలా గందరగోళాలు జరిగాయి. శ్రీమాత దేహం చాలించిన తరువాత చాలా ఘర్షణను చూస్తున్నాం ఈరోజు. మరి మనం ఇంకా విశ్వసిస్తున్నామా? శ్రీమాత వాక్కులు సత్యవచనాలైతే, అతి మానసిక శక్తి గొప్పదే అయితే, నూతన ప్రపంచ ఆవిర్భావం 100% నిజమే కావాలి. ప్రపంచం సరియైన దిక్కుగా ప్రయాణిస్తోంది. అది దారి తప్పే ప్రసక్తే లేదు. మరో విషయం, 1969 సంవత్సరం జనవరి 1వ తేదీ రోజున శ్రీమాతకు ఒక విశిష్టమైన అనుభవం కలిగింది. దాని గురించి చాలా రోజులు వివేచించి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే, ఆ చైతన్యం ఒక మధ్యంతర జీవికి చెందినదని, అతి మానసిక దివ్యజీవి యొక్క ఒకానొక దృక్కోణం. శ్రీ మాతారవిందుల వైపు తమ గురిని త్రిప్పిన వారికి ఈ జీవి చేయూతనివ్వగలదు. ఆ కార్యనిర్వహణకై ఆ జీవి ఇప్పుడు తన ఉనికిని కొనసాగిస్తోంది. అది ఒక అత్యంత కృపావంతమైన, అతి బలవత్తరమైన శక్తి అని శ్రీమాత అభిప్రాయం. మనలో ప్రతి ఒక్కరూ ఆ శక్తిని ఆవాహనం చేయగలం. మన అంతరంగ ద్వారాన్ని దానివైపు తెరచి ఉంచితే దాని సహాయాన్ని పొందగలం. ప్రతి ఒక్క చైతన్య స్వరూపము ఒక జీవియే. అట్లాగే ప్రతి జీవి ఒక చైతన్య స్వరూపమే. అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. మూడవ విషయం, శ్రీ అరవిందులు దివ్య చైతన్య శరీరాన్ని పొంది ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీమాత పదే పదే వక్కాణించారు. వారు ఇలా అన్నారు: శ్రీ అరవిందులు ఇచ్చటనే ఉన్నారు, ప్రతి చోట వ్యాపించి ఉన్నారు, జగత్తులోకి వెళ్ళి తమ వంతు సహాయం చేస్తూనే ఉన్నారు. శ్రీ అరవిందుల దివ్య చైతన్యపు శరీరం ఉన్నది. అది తన పూర్వదేహపు అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాల రూపాంతరము. వారు దేహాన్ని చాలించినప్పుడు శ్రీమాత తమ భౌతిక కాయంతో యోగ సాధన చేశారు. ఆ అవతార పురుషుని యోగ సాధనను శ్రీమాత కొనసాగించారు. ఇదియే ఆ విచిత్రము. ద్విరూప అవతారపు లీల. శ్రీ అరవిందులు ఇలా సెలవిచ్చారు: సాంప్రదాయ యోగాల వైఫల్యం పునరావృతం కాకూడదు. ప్రస్తుత అవతారం ద్విరూప అవతారం కాకపోయినట్లయితే పూర్ణయోగం కూడా వైఫల్యం చెంది ఉండేది. మన ఇద్దరిలో ఒకరు పోయి తీరాలి అన్నారు శ్రీ అరవిందులు. నేను వెళ్ళిపోతానన్నారు శ్రీమాత. కానీ అలా వీలు కాదని వారించారు శ్రీ అరవిందులు. పూర్ణయోగ సాధనను కొనసాగించడానికి యోగ్యమైన శరీరం శ్రీమాతకే ఉన్నదని ప్రకటించారు శ్రీ అరవిందులు. తత్కారణంగా తనకు ఒక వ్యాధి సోకినట్లుగా ఒక లీలను ప్రదర్శించారు. పూర్ణ చైతన్యంలో, అపారమైన దివ్యశక్తిలో మరణంలోనికి అవనతమయ్యారు. వారు 1940లో రచించిన ఒక సోనెట్, అంత్యప్రాసగల 14 పాదాల పద్యరూపంలో వ్రాక్కుచ్చిన అభిప్రాయాలను మనం మరవరాదు. నీ స్వర్ణ కాంతి నా శిరస్సులో, హృదయంలో, చివరికి నా పాదాలలోకి దిగింది. పాదాలు భౌతిక కోశానికి సంకేతమనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వినూత్న అవతారపు యోగ సాధనలో శ్రీ అరవిందులు బహుదూరం పయనించారు. దానిని ముందుకు తీసుకెళ్ళింది శ్రీమాత. అందుచేత మనం అర్థం చేసుకోవాల్సిన 4వ విషయం ఏమిటంటే, శ్రీమాత కూడా అతి మానసిక దేహంలో నివసిస్తోంది అని. తన శరీరాన్ని గురించి చక్కగా వర్ణించారు శ్రీమాత. దివ్య చైతన్యానికి మరణం లేదు, అది దైవికమైనది, చిరంజీవి. ఇప్పుడు పై 4 విషయాలను సమీకరించి చూస్తే తేలిందేమిటంటే, అతి మానసిక చైతన్యం మన మధ్య ఉన్నది, ఇంకెచ్చటికీ పోదు. ప్రస్తుతం శ్రీ మాతారవిందుల వైపు తమ అంతరంగాన్ని త్రిప్పుకుంటే వారికి చేయూతనివ్వడానికి మధ్యంతర చైతన్యం మన చుట్టూ ఆవరించి ఉన్నది. మనం ఆవాహన చేయగలిగితే మన ముందు శ్రీ మాతారవిందులు ప్రత్యక్ష దైవాలుగా ఉంటున్నారు. కానీ దానికై మనం ప్రత్యేకమైన ఆత్మశోధన, ఆత్మ పరిశీలన, ఆత్మ ప్రభుత్వం సాధించాలి. మనం మన లోతులకు వెళ్ళి పరిశీలిస్తే మన అశక్తత, జంతు చైతన్యం గోచరం కాగలవు. ఒక ఉదాహరణ ఇవ్వాలంటే, శ్రీమాత దేహం చాలించిన తరువాత ఒకరోజు నిర్వేదంతో నేను సమాధి చుట్టూరా ఉన్న స్తంభాలలో ఒకదానికి ఆనుకొని కూర్చున్నా. నేలపై ఒక తూనీగా తన రెక్కల్ని ఎక్కడో దీపంతో ఢీకొని పోగొట్టుకుని కొట్టుమిట్టాడుతోంది. దాని చుట్టూ జనసందోహం తమ పాదాల క్రింద తొక్కివేయడానికి తయారుగా ఉన్నారు. ఆ సన్నివేశాన్ని చూచి ఇలా అనుకున్నా, చూసావా, ఆ తూనీగ లాంటి వాణ్ణి నేను. ఏ క్షణంలోనైనా ఎవరైనా నా మీద పడి త్రొక్కివేయవచ్చు. ఆ తూనీగకు మళ్ళే అని నాలో నేనే మదన పడుతున్నా. అంతలోనే మీరు నమ్మరు, ఒక చిన్న అమ్మాయి అక్కడికి రావడం, ఆ తూనీగను తీసి సమాధిపై ఉంచడం జరిగిపోయాయి. అటువంటి అనేకానేక సంఘటనలు మనందరి అనుభవంలో ఉన్నవే. మనమంతా ఆమె సాన్నిధ్యంలో మనుగడ సాగిస్తున్నాం. నా అనుభవాల కంటే మిన్న అయిన అనుభవాలు కలిగిన వారెందరో ఉన్నారు.
పశ్చిమ దేశాలకు చెందిన నా మిత్రుడు ఎవరైనా 45 సంవత్సరాల తరువాత ఎదురై నీవిన్నేళ్లు భారతదేశంలో జీవిస్తూ వచ్చావు, అది విలువైనదా అని అడిగితే నేనేమి సమాధానం ఇస్తానంటే, అవును, అతి విలువైనది, నేను తలచిన దానికంటే అత్యంత విలువైనది అని. కానీ నా ధ్యేయం, లక్ష్యం అప్పుడే నెరవేరిందని అర్థం కాదు సుమా. నా వ్యాసాలను గ్రంథాలను వ్రాస్తున్నప్పుడు ఇదే భావం కలుగుతూ ఉంటుంది. నేనింకా విద్యార్థినని, ఇంకా తెలుసుకోవలసినవి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయనే భావం కలుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ పొందిన అనుభవాలు విలువ కట్టలేనివి. శ్రీ మాతారవిందుల దర్శనాలు ఒక పునాది మాత్రమే. సత్యాన్ని దర్శించడానికి, దాన్ని వ్యాఖ్యానించడానికి కావలసిన శక్తి ఇస్తుంది. శ్రీమాత ఆశ్రమ ఉపాధ్యాయులను ఉద్దేశించి చేసిన అనేక ప్రసంగాలలో ఈ విషయాన్ని పలుమార్లు నొక్కి వక్కాణించారు. ఎన్ని విషయాలను నేర్చుకోవడానికి వీలున్నదో అన్నిటినీ నేర్చుకునడానికి ప్రయత్నించండి అనేవారామె. కానీ ఆ నేర్చుకునేది శ్రీ మాతారవిందుల బోధనలకు అనుగుణంగా ఉంటే నీకు సరి అయిన ఆధారం ఏర్పడగలదు. ఎంతో సంక్షోభంలో చిక్కుకున్న నేటి ప్రపంచాన్ని ఎదుర్కొనడానికి, జయప్రదంగా మనుగడ సాగించడానికి ఇది ఒక్కటే మార్గమని నా విశ్వాసం. ఇది ఎంతో గొప్ప కానుక. మన పూర్వజన్మ సుకృతంగా ఈ జన్మలో మనపై భగవంతుని కృప ఈ విధంగా కలిగిందని మనకు స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఇక మూడో విషయం, శ్రీ మాతను ప్రత్యక్షంగా భేటీ కావడం చేత మన జీవితంలో వచ్చే ఎట్టి పరిస్థితినైనా ధీమాగా ఎదుర్కోగలుగుతున్నామనేది. హృద్రోగిగా ప్రతిక్షణం మృత్యునీడలో నడుస్తున్నాను నేను. అందుచేత అనుక్షణం నిత్య సత్యం వైపు చూస్తూ జీవించగలుగుతున్నాను. కానీ ఆ సమగ్ర స్వచ్ఛమైన సాక్షాత్కారం మనల్ని అనుక్షణం రక్షిస్తుండగా ఏమైనా జరగడానికి సాధ్యముంది. మన ఆశ్రమ పాఠశాలలో నల్ల బల్లపై ఇలా లిఖించబడాలి: సర్వమూ సాధ్యమే. ఏలనంటే శ్రీ మాతారవిందులు అనూహ్యమైన విధంగా యోగ సాధన చేశారు కాబట్టి అన్య యోగాలను అధ్యయనం చేస్తే వారి యోగం ఎంత విలక్షణమైనదో, ఎంత విశిష్టమైనదో తెలియగలదు. వారు అట్టి సాధన చేయడమే కాదు, ఇచ్చట ప్రతి చోట సర్వత్రా వెలుగొందుతున్నారు. నేను నా వ్యక్తిగత భావాలను అనుభవాలను ఏకరువు పెట్టినందుకు మరోలా భావించకండి. ఈరోజు నా నుంచి మీరు ఆశించినది ఇదే కదా. ప్రియ సోదర సోదరీమణులారా, ఉపన్యాసాన్ని ఎంతో శ్రద్ధగా విన్నందుకు నా కృతజ్ఞతలు. వచ్చే నెల మరొక సాధకుని అనుభవాలతో కలుద్దాం. ధన్యవాదాలు.